వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు అక్రమంగా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల ముడుపుల ముసుగులో జరుగుతున్నాయి. పల్లెలలో గల్లీకి 10 షాపులు ఉంటూ అమాయకమైన ప్రజలకు నాసిరకమైన మద్యం అమ్ముతూ మందు ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసు చుట్టే ఎన్నో బెల్ట్ షాపులు ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ బెల్ట్ షాపుల వైఖరి ఆపే నాదుడే లేడంటూ మద్యం దుకాణాల యజమానులు విచ్చలవిడిగా రెచ్చిపోయి యువకుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. ఇవన్నిటికీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు అంటున్నారు. వీటికి తోడు రాజకీయ నాయకుల అండదండలు పట్టించుకునే నాదుడే లేకపోయింది. కనీసం పర్మిట్ రూమ్ లో కూడా తినుబండారాలు కూడా స్వచ్ఛమైన నూనెతో తయారు చేయకుండా నాసి రకమైన పామ్ ఆయిల్ తో తయారు చేసి మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పత్రికా ప్రతినిధులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు అడుగడుగున వాటితో మీకేం పని, మీకేం అవసరం ఉంది అనడం ఆశ్చర్యకరంగా ఉంది. దీనిపై అధికారులకు ఏ విధంగా ఎంత ముడుపులు ముడుతున్నాయని అనుమానం రావడంతో వింత విశేషం ఏమీ లేదు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మద్యం అవకతవకలపై దృష్టి సారించి బెల్ట్ షాపులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.